విశాఖ స్టీల్ ప్లాంట్లో 46 విభాగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ప్రధానంగా ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి సిపిఐ నేత రామకృష్ణ ఉన్నారు. సార్, ప్రధానంగా ఏ అంశాల మీద ఈరోజు చర్చించారు సార్ రౌండ్ టేబుల్ సమావేశం? ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వము కూటమిలో ఉన్న పార్టీల నాయకులు ఇస్తున్న ప్రకటనలకు కింద జరుగుతున్న దానికి ఏమాత్రం పొంతన లేదు. పైగా బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు అంటారు, కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా యూనియన్లను దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, పక్కదో పట్టిస్తూ ఉన్నారు, అసలు ప్రైవేటైజేషనే జరగడం లేదు అంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు, మాపై నిందారోపణ చేస్తారు. కానీ ఇవాళ సూటిగా అడుగుతూ ఉన్నారు, ఇవాళ 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అనేది ప్రైవేటైజేషన్ కాదా? 1,400 మంది పర్మనెంట్ కార్మికులను మీరు వీఆర్ఎస్కి పంపలేదా? మళ్ళీ 1,017 మంది వాళ్ళ లిస్టు మీరు తయారు చేసి వారిని కూడా ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? వీటన్నిటికంటే మిన్నగా ఇవాళ రేపు సెప్టెంబర్ 10వ తేదీ నాటికి టెండర్లు ఓపెన్ చేసి 46 విభాగాలను ప్రైవేట్ పరం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మొత్తం నిర్వీర్యం చేస్తూ ప్లాంట్నంతా కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగస్తులు ఇండ్లకు పంపుతూ పైగా ఏం కాలేదు మీరు నమ్మండి అంటే నమ్మడానికి ఏమైనా అమాయకులు అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నేను సూటిగా ఒకటే చెప్తా ఉన్నా, నేను ముందు నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నా, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. అందుకోసం విశాఖ ఉక్కు ఆంధ్రులకే నినాదం ఈనాటికి కూడా ప్రజల మనసుల్లో ఉంది. మీరు దాన్ని మర్చిపోయి అధికారం ఉంది కదా అని నరేంద్ర మోడీకి జీ హుజూర్ అంటామని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో దాన్ని మేము ఇక్కడ అమలు పరుస్తామంటే అది కుదరదు. స్పష్టంగా చెప్తా ఉన్నాం, విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోతాం. మేము దుష్ప్రచారం కాదు, ప్రచారమే చేస్తూ ఉన్నాం, పోరాటాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం, అవసరమైతే ఢిల్లీకి కూడా వస్తాం. వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్, మహిళా విద్యార్థి సంఘాలు అందరూ కూడా హాజరయ్యారు. అందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు 12వ తేదీ మన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో మరో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరిగిన అంశాలని కూడా వారి దృష్టికి కూడా తెచ్చి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఉద్యమంగా మలచడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటేషన్ కాకుండా దీన్ని కాపాడుకోవడమే మా లక్ష్యమని కూడా మరోమారు స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాం. సార్, ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపే బాధ్యత లేదంటారు? ఖచ్చితంగా చంద్రబాబు పైన బాధ్యత ఉంది. అందుకే కదా వాళ్ళకి మొన్న అన్ని వేల ఓట్ల మెజారిటీ ఇచ్చిండేది. రాష్ట్రంలో ఎక్కడా లేనంత మెజారిటీ విశాఖపట్నంలో ఎందుకు వచ్చింది వాళ్ళకి? విశాఖపట్నం రాజధాని చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినా సరే ప్రజలు దాన్ని నమ్మకుండా వారు ఎందుకు వ్యతిరేకంగా ఓటేశారు జగన్మోహన్ రెడ్డికి? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పోరాటమే కారణం. ఈ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడం అనేది చంద్రబాబు నాయుడికే సాధ్యమవుతుందని ప్రజలు నమ్మి ఓటేస్తే ఇవాళ మీరు దగా చేస్తూ ఉన్నారు, పక్కాగా మోసం చేస్తూ ఉన్నారు, ప్రజలను నట్టేట్లు ముంచుతూ ఉన్నారు. కాబట్టి క్లియర్గా చెప్తా ఉన్నారు, ఇవాళ రాష్ట్రంలో ఏ జిల్లాలో రానంత మెజారిటీ వైజాగ్లో రావడానికి ప్రధానమైన కారణం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యమమే. దాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీకి జీ హుజూర్ అంటూ ఉన్నారు, వాళ్ళ పాలసీని అమలు చేస్తామంటూ ఉన్నారు, మెల్లగా ఏమీ బయటకు కనపడకుండా మొత్తం ప్రైవేటైజేషన్ చేసేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అంగీకరించే సమస్య లేదు. 26 జిల్లాల్లో కూడా ఉద్యమిస్తాం, ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, అవసరమైతే ఢిల్లీ స్థాయి పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం. పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి విశాఖ వచ్చినప్పుడు అని చెప్పి కార్మిక సంఘాల నేతలను డిమాండ్ చేసినప్పుడు కూడా ఆయన నోరు మెదపకుండా వెళ్ళిపోవడం ఏ విధంగా? నోరు ఎందుకు మెదపాడు కదా. ఆయన స్టీల్ గురించి మాట్లాడమంటే పోయి అదేది ఋషికొండ గురించి మాట్లాడతాడు. ఆడ పెచ్చులూడిపోయినాయి అంటాడు. పెచ్చులూడిపోతే నీ పని అని నేను అడుగుతా అన్నా. ఋషికొండలో పెచ్చులూడిపోతే కాదు, దానిపైన ఈఎన్సీలు ఉండరా, సిఈలు ఉండరా, ఆ డిపార్ట్మెంట్ ఉండదా, ఆ తర్వాత దాంట్లో అధికారులు లేరా, వాళ్ళు ఏమైనా చచ్చిపోయినారా, దానికి మంత్రి లేడా, వాళ్ళు చూసుకుంటారు కదా. నీవు చూడాల్సిన పని చూడు, నీకు ఇచ్చిన ఇదేంటి, నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి, ఇది వదిలిపెట్టి దానికి పోయినావు నీవు. కాబట్టి ఏమంటే పక్కాగా డైవర్షన్ టాక్టిక్స్, పక్కాగా దాన్ని డైవర్ట్ చేయడం.
పైగా ఇప్పుడు ఎవరో మన మీడియా మిత్రులు అన్నారు దాన్ని మెంటల్ హాస్పిటల్కి ఇవ్వాలని. మరి నిజంగా చెప్తున్నా, రిషికొండ బిల్డింగ్స్ మెంటల్ ఆసుపత్రికి ఇస్తే ఈ ప్రభుత్వానికి కూడా మెంటల్ వచ్చిందని అనుకుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అన్ని వర్గాల ప్రజలతో సమావేశమయ్యామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలనేదే తమ విధానమని, దీనికోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని, ఢిల్లీ స్థాయి వరకు కూడా వెళ్తామని ఎన్నికలకు ముందు ఏదైతే ఒక హామీని ఇచ్చారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్కు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.